యాక్నే ఎందుకొచ్చింది ఇన్ని ఇయర్స్‌లో? నేను చేసిన మిస్టేక్ చేయకండి. హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూర్ వాచింగ్ స్వరాజ్ అశ్వ. సో, ఈరోజు ఒక మంచి ప్రొడక్ట్‌తోనొచ్చాను మీ దగ్గరికి. అండ్ ఈ ప్రొడక్ట్ నేను పర్సనల్‌గా యూజ్ చేశాను కాబట్టే ఇంత కాన్ఫిడెంట్‌గా ఈ వీడియో చేస్తున్నాను. ద ప్రొడక్ట్ నేమ్ ఈస్ అజిడమ్. 15 గ్రామ్స్ వస్తుంది మనకి. 15 గ్రామ్స్‌కి బిట్ ఎక్స్‌పెన్సివ్ అని చెప్తాను. ఈ చిన్న ఈ చిన్న ట్యూబ్‌కి మనం 300 అండ్ చేంజ్ పే చేయాల్సిందే. ఇఫ్ యూ వాంట్ ఫ్లాలెస్ స్కిన్. ఫ్లాలెస్ అంటే మరీ ఫ్లాలెస్ కాదు. ఎవరిది ఫ్లాలెస్ ఉండదు. సో, ఇది ఏం చేస్తుంది అనేది, దీని బెనిఫిట్స్ ఏంటి? హౌ టు యూజ్ ఇట్? వాట్ ఆర్ ది బెనిఫిట్స్? అండ్ హౌ ఐ కేమ్ అక్రాస్ everything that has happened in earlier days అనేది everything I'm gonna share. So don't skip my video. Watch till end. So start చేసేద్దామా? సో, అజిడమ్ దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఎవ్రీ ప్రాపర్టీ ఈస్ దేర్. సో, ఫస్ట్ థింగ్ నేను ఈ వీడియో చేయనికి రీజన్ ఏంటంటే, ఐ పర్సనల్లీ యూజ్డ్ ఇట్. నేను మీకు ప్రొడక్ట్ కూడా చూపిస్తున్నాను. కంప్లీట్‌గా నేను యూజ్ చేశాకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇట్స్ నాట్ థాట్ ఎవరో ఏదో చేస్తున్నారని చూసి చేయడం కాదు. మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నాకు నా మ్యారేజ్‌కి ముందు ఇక్కడ కంప్లీట్‌గా 2 చిన్స్ పైన ఐ హాడ్ హ్యూజ్ బ్రేకౌట్స్. నేను నా మ్యారేజ్ అప్పుడు కూడా ఎవ్రీథింగ్ గాట్ వర్స్ట్. బట్ ఏం చేయలేము. బట్ ఐ హావ్ సమ్ షార్ట్స్ 2, 3 షార్ట్స్ ఉన్నాయి. మిగతావి మిస్ అయ్యాయి. బట్ ఐ విల్ పోస్ట్ హియర్ ఆర్ దేర్ ఫర్ యువర్ రిఫరెన్స్. ఊరికే నేను చెప్తున్నానని మీరు కూడా అనుకోకుండా, జస్ట్ ఫర్ యువర్ రిఫరెన్స్ ఐయామ్ గోనా షో మై పిక్చర్స్ హియర్ ఆర్ హియర్. ఎక్కడో ఉంటాయి చూసేసుకోండి. సో, దీన్ని ఎలా యూజ్ చేయాలి? అండ్ ఎవరు యూజ్ చేయాలి? ఫస్ట్ థింగ్ ఎవరు యూజ్ చేయాలి మాట్లాడుకుందాము. ఎవరు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే అవాయిడ్ చేయండి. అండ్ ద నెక్స్ట్ థింగ్, ఎవరికైతే ఎక్స్‌ట్రీమ్ బ్రేకౌట్స్, ఎక్స్‌ట్రీమ్ యాక్నే అండ్ సమ్‌వన్ హూ ఈస్ మోర్ అలర్జిటిక్ టు ఎవ్రీథింగ్. కొంతమందికి పీనట్స్ తిన్న పడవు. కొంతమందికి ఆహ్, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్. సో, అలాంటి వాళ్ళకి ఎక్స్‌ట్రీమ్ ఎలర్జీస్ అవుతాయి కొంతమందికి. సో, దే ఆర్ లైక్ వెరీ సెన్సిటివ్. అలాంటి పర్సన్స్‌కి ఐ వుడ్ సజెస్ట్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ డర్మాట్ అండ్ దెన్ టేక్ యువర్ డిసిజన్. ఇట్స్ నాట్ సంథింగ్ that you saw something on your YouTube and you just going to put everything on your face. That will definitely ruin your face. After all, we eat to have a glowing skin. We eat to have a good gut. రైట్? సో, ఇంత కష్టపడి అడ్డమైనవి మనం పెట్టేసుకుంటే మన స్కిన్ అనేది ఖచ్చితంగా పాడవుతుంది. సో, ఎలా యూజ్ చేయాలి అంటే, ఫస్ట్ ఎవరైనా అది కాంబినేషన్ కానివ్వండి, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, నో మ్యాటర్ వాట్ స్కిన్ టైప్ యూ ఆర్ హ్యావింగ్, డూ అ ప్యాచ్ టెస్ట్. ట్రస్ట్ మీ, డూ అ ప్యాచ్ టెస్ట్ ఫర్ ష్యూర్. ఎందుకంటే నాకు టర్మరిక్ పడదు. అందుకే నేను పించ్ తీసుకున్నా కూడా దాంట్లో మళ్ళీ రోజ్ వాటర్ లేకపోతే అలోవెరా జెల్ ఎవ్రీథింగ్ సబ్స్టిట్యూట్ అనేది యాడ్ చేయకుండా ఓన్లీ టర్మరిక్ నేను పెట్టుకుంటే నాకది పడదు. సో, అలాగే ఇది కూడా మీకు పడుతుందని గ్యారంటీ లేదు కదా! సో, ప్యాచ్ టెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నేను సీ అందరికీ అన్నీ తెలిసుండవు కదా! సో, ప్రతి ఒక్కరం మనం గూగుల్‌లో అయినా, యూట్యూబ్‌లో అయినా చూడాల్సిందే, చూసి నేర్చుకోవాల్సిందే. అండ్ దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ థాట్. సో, నేను కూడా యూజ్ చేసే ముందు నా రీసెర్చ్ అనేది నేను చేశాను. సో, వాట్ ఐ గాట్ టు నో ఈస్ ఇది మనం శాండ్‌విచ్ మెథడ్‌లో యూజ్ చేయాలి. సో, 1 లేయర్ ఈ క్రీమ్ అండ్ దెన్ అప్లై ద మాయిశ్చరైజర్, దెన్ అగైన్ దిస్. సో, నేనేం చేశాను, ఒక 1 వీక్ ఆర్ యాహ్! 1 వీక్ 5 డేస్ ఇది అండ్ మాయిశ్చరైజర్ లైక్ శాండ్‌విచ్ మెథడ్ నేను చెప్పినట్టు చేశాను. ఆఫ్టర్ దట్ ఐ థాట్ వై టు డూ దిస్? ప్యాచ్ టెస్ట్ అయిపోయింది. ఇట్ సూట్స్ మీ. ఇట్స్ హీలింగ్ మై యాక్నే. దెన్ ఐ థాట్ టు డూ టేక్ అ రిస్క్. సో, నేనేం చేశానంటే డైరెక్ట్‌గా ఇది అప్లై చేసేసి 10 మినిట్స్ దాకా నేను ఏది అప్లై చేయలేదు. దెన్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసి దెన్ ఐ యూజ్డ్ టు గో టు బెడ్. సో, అలా నేను చేసిన తర్వాత నౌ యూ కెన్ సీ మై స్కిన్. దేర్ ఈస్ నో మార్క్స్. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. ట్రస్ట్ మీ. ఇది అండ్ కొన్ని సీరమ్స్ వాడాను. అవి కూడా నేను నా వీడియోస్‌లో చెప్పబోతున్నాను. సో, ప్లీజ్ ఆహ్, డూ ఫాలో మై పేజ్ ఫర్ ఆల్ దీస్ డీటెయిల్స్. సో, ఇక్కడైతే ఎక్స్‌ట్రీమ్‌గా ఉండే ఐ మస్ట్ సే. అండ్ హియర్ ఈవెన్ ఐ యామ్ హ్యావింగ్ రైట్ నౌ ఆల్సో కొంచెంగా కంప్లీట్‌గా అది ఫేడ్ ఔట్ అవ్వలేదు. బట్ దిస్ సైడ్ ఐ మస్ట్ సే ఐయామ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ ద ప్రొడక్ట్. అండ్ హియర్ మీరనుకోవచ్చు 300 ఇంత చిన్నదానికంటే, ఇఫ్ యూ వాంట్ యువర్ స్కిన్ టు బి ఫ్రీ యాక్నే మార్క్స్, డూ ట్రై దిస్. దీంట్లో ఇది మంచి మనకి సూతింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది స్కిన్‌కి. మాయిశ్చరైజ్ చేస్తుంది మన స్కిన్‌ని. సపుల్‌గా ఉంటుంది మన స్కిన్ కూడా ఆఫ్టర్ అప్లికేషన్.
Don't worry if you feel tingling sensation or burning sensation. Don't don't get hurry అరే ఏమైపోతుంది అని అనుకోకండి. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే మనకి యాక్టివ్ యాక్నే పైన పెట్టిన సమ్ టైమ్స్ యూ ఫీల్ దట్. సో ఇట్స్ ఓకే. సో డెఫినెట్లీ కామ్ యువర్ స్కిన్. ఇరిటేటెడ్ స్కిన్ కూడా కామ్ చేస్తది. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇవన్నీ యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఇంకా ఔట్ సైడ్ జంక్ ఫుడ్ కానివ్వండి, ఆయిలీ ఫుడ్ కానివ్వండి తింటే మాత్రం ఇది కాదు కదా! ఏది పనిచేయదు. ట్రస్ట్ మీ. ట్రస్ట్ మీ. అసలు నాకీ యాక్నే ఎందుకొచ్చింది ఇన్ని ఇయర్స్‌లో అనేది అసలు నాకే క్వెషన్ మార్క్. బట్ వెన్ ఐ జస్ట్ రీకాల్ మై థింగ్స్ లైక్ వాట్ డిడ్ ఐ డూ అనేది 1 వీక్ సంక్రాంతి హాలిడేస్‌లో 1 హోల్ వీక్ ఐ జస్ట్ ఈట్ ది ఔట్‌సైడ్ ఫుడ్. హాస్టల్‌లో ఫుడ్ లేదు. సమ్ ఇష్యూస్ వల్ల దే వెంట్. సో నాకున్న ఆప్షన్ జొమాటో. బిర్యానీస్, ఫ్రైడ్ రైస్, దోస, మసాలా దోస ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్. అండ్ దట్ లీడ్స్ టు సమ్ హ్యూజ్ బ్రేకౌట్స్ హియర్. నా ఫ్రెండ్స్ కూడా అన్నారు, "అరే! పెళ్ళికి ముందు ఏం చేసుకున్నావు నువ్వు" అని. ఏం చేయగలుగుతాం ఇంక అప్పుడు. సో, నేను చేసిన మిస్టేక్ చేయకండి. వన్స్ యూ స్టార్ట్ ఎనీథింగ్ లైక్ సీరమ్స్ కానివ్వండి, స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ హ్యావింగ్ అ హెల్తీ డే ఆర్ హెల్తీ రొటీన్. once a week is it's okay to have junk food, but every day it's harmful. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం డెఫినెట్‌గా ఫాలో చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. సో బై బై. అండ్ దిస్ ఈస్ ద హోల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ అజిడోమ్. ఇది లోకల్ స్టోర్స్‌లో, ఫార్మసీ స్టోర్స్‌లో ఫర్ ష్యూర్ ఉంటుంది. సో డూ చెక్ ఔట్, డూ యూజ్ ఇట్. అండ్ yeah, that's it for the video. Meeting in the next video. Bye bye.